శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఈ పాట మనం ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. అది మన యంగ్లో పెళ్లి చేస్తున్నప్పుడు. ఇప్పుడు 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. ఎందుకో మీ అందరికీ ఎవరికైనా తెలుసా? మనకు 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంది. 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఎందుకు పెళ్లి చేస్తున్నాం? ఈరోజు నుంచి మళ్ళీ ఇంకా 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 సంతోషంగా ఉండండి అని ఈ షష్ఠి పూర్తి చేస్తున్నాం అనమాట. ఇలాగా ఈ మన యాదగిరి గారు నిజంగా చాలా అదృష్టవంతుడు. ఎలా అంటే మంచి భార్య. ఈ కాలంలో ఆలుమగలు చాలామంది ముందుకు వెళ్ళట్లేదు, ఆగిపోతున్నారు లేదా వేరే వేరే దారికి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఒక సుందరమైన కాపురంలో ఒక మంచి రత్నాలు పుట్టించారు. ఎవరు? మనోభిరాము ప్లస్ మనో. వాళ్ళిద్దరు అసలు ఈరోజు ఎంత సంతోషపడుతున్నారు వాళ్ళిద్దరంటే, ఆ పేరెంట్స్ మొహాల్లో చూడండి, ఫుల్ కళ్ళ నీళ్ళ ఆనంద భాషలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే మనందరం చూస్తే మనం అనుకుంటామని కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఈ కొడుకు, ఇంత ఎదిగిపోయిన కొడుకు అమెరికా నుంచి వచ్చి 1 నెల లీవ్ తీసుకొని ఇంత గ్రాండ్గా ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నాడంటే వాళ్ళకు పట్టలేని ఆనందంగా ఉంది. ఇక మీద మన వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలంటే నాకు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం అండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఏ ఉమెన్ విల్ బి దేర్ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నామండి. కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఏ మ్యాన్ విల్ బి దేర్ అనేది నేను రాశాను కొత్తగా. ఇది కూడా అమల్లోకి వస్తుంది షార్ట్లీ. ఇది కూడా కేసీఆర్ మొన్న ఒప్పుకున్నాడు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి. కాబట్టి ఆవిడ సక్సెస్ వెనుక ఈయన ఉన్నాడు. హలో. ఆవిడ ఒక మంచి సింగర్. వేదవతి గారు మంచి సింగర్, మీ అందరికీ తెలుసు. ఆవిడ అన్ని పాటలు పాడతారు. అన్నమయ్య భక్తి సంగీతం నుంచి అన్ని సినిమా సాంగ్స్ అన్నీ పాడతారు. అయితే ఆవిడ సింగింగ్ మీట్కి వెళ్తే ఒక భర్తగా ఒక రెస్పాన్సిబిలిటీతో ఆవిడని తీసుకెళ్ళి ఆ పాటలు అయ్యే వరకు కూర్చొని పాటలు వినేసి చప్పట్లు కొట్టేసి వీడియోలు తీసేసి తీసుకొని వచ్చేవాడు. అలాంటిది నేను ఎప్పుడైతే పరిచయం అయినా అని చెప్పాను, సార్ మీరు కూడా పాడండి సార్ అన్న. అలా ఈజ్ ఆల్సో టర్న్ టు ఏ సింగర్ నౌ. సో యాదగిరి గారు కూడా పాటలు పాడతారు, వేదవతి గారు కూడా పాటలు పాడతారు. అలాగే ఈయన యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఒక ఫాదర్గా he has taken full care of the children. He has brought up them to the highest level. They are very happy. Children are very happy. At the same time మిసెస్ని కూడా, ఫ్యామిలీని కూడా, వేదవతి గారిని కూడా ఎంత గారంగా చూసుకుంటారంటే అంత గారంగా చూసుకుంటారు. ఇంకేం కావాలండి? ఒక మనిషి పుట్టి పిల్లల్ని పెంచాడు, భార్యను చూసుకుంటాడు, ఇంకేం కావాలా? పైగా గవర్నమెంట్ సర్వీస్ చేశాడు. 60 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాడు. ఇదంతా ఒక నా ఫ్రెండ్గా నా ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పాలని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.